హాయ్ అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి 8 పిన్ రిలే బేస్ అనమాట. ఈ 8 పిన్ రిలే బేస్ గురించి ఇన్వాయిన్స్ పాయింట్లు చెప్తాను. నేను క్లోజ్ ఉన్నప్పుడు ఇన్వాయిన్స్ పాయింట్లు అనేది తెలియాలా, ఓపెన్ ఉన్నప్పుడు ఇన్వాయిన్స్ పాయింట్లు అనేది తెలియాలి. అంటే చేంజ్ అవుతాయి అనమాట. ఇన్వాయిన్స్ పాయింట్లు అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకోటి ఇండికేషన్ గురించి, ప్లస్ మైనస్ పర్ఫెక్ట్గా ఇస్తేనే ఇండికేషన్ వస్తుంది, లేదంటే ఇండికేషన్ రాదు మనకు. అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి, అప్పుడే ఇండికేషన్ వస్తుంది. అప్పుడు రిలే ఆన్ అయిందని మనకు ఫైండ్ అవుట్ తెలుస్తుంది. మెయిన్ అదొకటి. ఇప్పుడు నేను బేస్ గురించి చెప్తాను. ఇప్పుడు బేస్లో మనం ఇన్వాయిన్స్ పాయింట్లు ఫస్ట్ తెలుసుకుందాం. మౌంటింగ్ అయితే నేను చూపెట్టినట్లు ఇవ్వండి, పైన ఎల్లో ల్యాంప్ పడుతుందిగా, అలా మౌంటింగ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కాయలు స్టార్టింగ్ వచ్చేసి నెగిటివ్ అది, లాస్ట్ వచ్చేసి పాజిటివ్, మధ్యలో ఉన్న చూడు కామన్ ఉంది, ఆ రెండు కామన్, అది ఎన్ఓ, ఇది ఎన్ఓ, అటు లాస్ట్ ఇటు లాస్ట్ ఎన్ఓ అనమాట. మధ్యలోది ఎన్సి, ఆ రెండు మధ్యలో ఎన్సి. ఈ స్టార్టింగ్ వచ్చిన కామన్ తీసుకెళ్ళి ఎన్ఓ ఎన్సికి కలుస్తుంది, మళ్ళీ సెకండ్ కామన్ నుంచి మళ్ళీ ఎన్సి ఎన్ఓ కలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లోవి చెప్తాను నేను. ఇప్పుడు మధ్యలో ఈ రెండు ఉన్నాయి చూడు, అవి ఎన్సిలు, ఆ లాస్ట్ ఎంపై ఎన్ఓలు. ఇప్పుడు ఆ రిలే క్లోజ్ అయినప్పుడు మనకు, అంటే రిలే ఆన్ అయినప్పుడు అవి రెండు ఎన్ఓలు అవుతాయి, ఆ లాస్ట్ ఎన్సిల్ అవుతాయి అనమాట. రిలే ఆన్ ఉంటే లాస్ట్ ఎన్ఓ ఎంపై ఎన్సిల్ అవుతాయి, ఎన్సిల్ ఎంపై ఎన్ఓలు అవుతాయి, ఆ లాస్ట్ది ఇది లాస్ట్ది. క్లారిటీగా అండి, ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఈ రెండు కింద కామను మనము ఫస్ట్ ఇచ్చిందేమో ఫస్ట్ పాయింట్లోకి పనిచేస్తుంది, సెకండ్ ఇస్తే సెకండ్ పాయింట్లోకి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఇచ్చిన ఇంకో కామన్, మళ్ళీ ఫస్ట్ దాంట్లోనే ఎన్ఓ ఎన్సి ఉందిగా దాంట్లో, మళ్ళీ సెకండ్ అది ఎన్సి ఎన్ఓ ఉందిగా అది. ఇది మనకు క్లారిటీగా. ఇప్పుడు చూడు, రిలే నేను ఆఫ్ ఉంది కాబట్టి ఎన్సిలో వర్క్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఆన్ అయింది అనుకో రిలే, నీకు టెస్టర్ అది వెలగదనమాట. రిలే ఆన్ అయితే అప్పుడు ఎన్ఓ అవుతుంది. అది నీకు ఆన్ చేసి పడితే ఒకసారి చూడండి. ఇప్పుడు ఆన్ అయిందిగా, ఇప్పుడు ఇండికేషన్ చూడు, టెస్టర్లో లైట్ రావట్లేదు, అదే ఎన్ఓ అవుతుంది. ఎన్సి ఎన్ఓ అవుతుంది, ఎన్ఓ ఎన్సి అవుతుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు రిలేవి మనకు ఇట్లా ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మల్టీమీటర్ తనిపి చెక్ చేసుకోవచ్చు మనము, రిలే ఉందా కాలిపోయిందా అనేది ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. గుర్తుపెట్టుకోండి. ఇంకొకరివి చెప్తాను నేను. అటు లాస్ట్ది ఇటు లాస్ట్ది ఎన్ఓ, అది రిలే ఆన్ అయినప్పుడు ఎన్సి అవుతాయి. మళ్ళా ఇది ఎన్సిబి అంతే, రిలే ఆన్ అయినప్పుడు ఎన్సిలెంపై ఎన్ఓలు అవుతాయి. ఓకేనా. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా క్లారిటీగా తీస్తాను నేను. మీరు అందరూ సపోర్ట్ చేస్తుంటే రిలేలే కాదు, టైమర్స్ గురించి చెప్తాను నేను. ఇంకా టైమర్ ఇన్వాయిన్స్ పాయింట్ చెప్తాను, టైమర్ సెట్టింగ్ చెప్తాను, ఈ అన్నిటి గురించి చెప్తాను మీకు మంచిగా అర్థమయ్యేటట్టు. ఇంకా క్లారిటీగా, ఇంకా నేను మంచిగా ఇట్లా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా గ్రోత్గా మంచిగా చెప్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ మాత్రం మర్చిపోకండి. ఫాలోఅప్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తాను.